వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అనౌన్స్ అయిందని చెప్పొచ్చు. డైరెక్ట్ టెస్ట్ హైరింగ్. సో మీరు 28th జనవరి కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. 28th జనవరి మీకైతే డైరెక్ట్ టెస్ట్ ఆపర్చునిటీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. వీళ్ళైతే ఫస్ట్ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఫుల్ టైమ్ రోల్లో కూడా వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. ఇంటర్న్షిప్ పీరియడ్లో మనకి 1 lakh per month మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మేము ఫుల్ టైమ్ రోల్లో కన్వర్ట్ చేసిన తర్వాత 32.67 LPA మనకైతే ప్యాకేజ్ తోటి వీళ్ళైతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో చాలా మంచి హైరింగ్. సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అసలు మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అసలు రౌండ్స్లో వాళ్ళు ఏం అడిగారు, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు క్యాష్ ప్రైస్ ఇన్ డీటెయిల్స్ అని కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి, అసలు మర్చిపోదు. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇక్కడ చూడండి మనకి అన్స్టార్ ప్లాట్ఫామ్లో మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్లిప్కార్ట్ గర్ల్స్ మన కోడ్ 6.0 మనకైతే అనౌన్స్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో చాలా మంచి హైరింగ్ గైస్ ఇది మాత్రం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనకి 28th జనవరి మనకి కోడింగ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆ యొక్క కోడింగ్లోని మనకి చెప్పాలంటే 90 minutes అయితే ఉంటుంది. వాళ్ళు ఇచ్చారు చూడండి ఇక్కడ అండర్ కోర్స్ 90 minutes ఆన్లైన్ కోడింగ్ ఛానల్ వేర్ పార్టిసిపెంట్స్ విల్ బి టెస్ట్ ఆన్ దేర్ బేసిక్ కోడింగ్ స్కిల్స్. మీకు బేసిక్సే ఫస్ట్ అయితే టెస్ట్ చేస్తారట. సో ఆ టెస్ట్ స్కోర్సు అసలు ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో అంతా కూడా మనకైతే నెక్స్ట్ ఫేజ్లో అయితే తెలుస్తుంది. సో 20th జనవరి తర్వాత ఆఫ్టర్ దట్ వన్స్ మీరు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ ఈ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ యొక్క ప్రొఫైల్ అంతా కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మనకి 29th జనవరి అండ్ 31st జనవరి వరకు మనకైతే జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనకైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అని కూడా మనకైతే ఇస్తారు. ఆఫ్టర్ దట్ మనకి కొన్ని కోహోర్ట్స్ ఉంటాయి, ఆ యొక్క కోహోర్ట్స్లో మీకు ప్రాపర్ ట్రైనింగ్స్ అయితే ఇస్తారు. సో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ మనకి 4 modules అయితే ఉంటాయి. ఆ మాడ్యూల్స్ మీరు ఆ కోహోర్ట్లోని మీరు అయితే నేర్చుకుంటారు, దాని తగ్గ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. ఇక చూడండి 4 modules ఫోకస్ ఆన్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఫర్ టాప్ టెక్ కంపెనీస్ అనేసి ఇచ్చారు. సో ఈచ్ మాడ్యూల్ అండ్ స్టూడెంట్స్ విల్ టేక్ ఆన్లైన్ టెస్ట్ టు గేజ్ యువర్ దేర్ అండర్స్టాండ్. అంటే మీరు ఆ యొక్క కోహోర్ట్లో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్లో కూడా మీరు అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అవుతే ఫైనల్ ఎవాల్యుయేషన్లోకి అయితే మీరు అయితే వెళ్తారు. అందులో టాప్ 30 పెర్ఫార్మెన్స్ని అయితే వీళ్ళైతే తీస్తారన్నమాట. ఓకే, సో వాళ్ళని ఫ్లిప్కార్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్కి మిమ్మల్ని పిలిచి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఫుల్ టైమ్ రోల్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ శాలరీ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఆపర్చునిటీస్ ఫర్ ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇంటర్న్షిప్లో చూస్తే ఇక్కడ మనకి ఇంటర్న్షిప్కి వచ్చేటోడికి 1 lakh per month మనం అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి 1 lakh per month. అదే ఫుల్ టైమ్ రోల్లోకి అయితే మనకైతే 32.67 lakhs per annum మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందట. ఓకే, ఇంకా క్లియర్ కట్గా మనం ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడితే దిస్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ పర్సూయింగ్ ఏ ఫుల్ టైమ్ BE BTech క్యాండిడేట్స్. ఎవరైతే ఉమెన్ స్టూడెంట్స్ ఉన్నారో, చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో BE BTech వాళ్ళైతే 3rd year అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అదే ME MTech వాళ్ళు అయితే ఆల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ ఉమెన్ స్టూడెంట్సే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అంతే తప్పించి మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఫీమేల్ స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది గైస్. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. పాన్ ఇండియా, సో ఎలాంటి కాలేజ్ నుంచి అయినా మీరు BE BTech చదువుతున్న స్టూడెంట్స్ అయినా, ME MTech చదువుతున్న స్టూడెంట్స్ అయినా, ఉమెన్ స్టూడెంట్స్ అయితే మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కొద్ది కోడింగ్ స్కిల్స్ ఉంటే చాలు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇంకా క్లియర్ కట్గా ఫైనల్ ఎవాల్యుయేషన్ వరకు ఎలా జరుగుతుందని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్లియర్గా ఇచ్చారు చూడండి, ఆపర్చునిటీ ఫర్ ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అండ్ ఫుల్ టైమ్ రోల్స్ అట్ ఫ్లిప్కార్ట్ అని మెన్షన్ అయితే చేశారు. విత్ CTC అండ్ స్టైఫండ్ కూడా ఇచ్చారు చూడండి. రెగ్యులర్గా మనకి సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద మీరైతే వర్క్ చేసే క్యాబిలిటీ అయితే దొరుకుతుంది మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ లెర్నింగ్ మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ హెడ్ క్వార్టర్స్ మనం చక్కగా విజిట్ చేయొచ్చు. బెంగళూరులో ఉంటుంది అది. ఆ బెంగళూరులో మీరు అయితే విజిట్ అయితే చేసి మొత్తం సో డిఫరెంట్ ఇంజనీర్స్తో మీరు మాట్లాడి సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెంటర్షిప్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ యొక్క ఫ్లిప్కార్ట్ గర్ల్స్ మన కోడ్ 6.0కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇది మీరు అన్స్టార్ ప్లాట్ఫామ్లోనే ఉంది కాబట్టి మీరు అన్స్టార్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సింపుల్ మీరు జీమెయిల్ అకౌంట్తో కూడా మీరు చక్కగా లాగిన్ అయ్యి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. ఇక్కడ ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ కేసు ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక మంచి ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.